నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మా వ్యూవర్స్ కి రోజుకో కొత్త విషయం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం. ఈ రోజు ఏంటంటే పిల్లో మెథడ్ మేడం. పిల్లో మెథడ్. యెస్. అయితే చాలా మంది అడుగుతుంటారు నన్ను, సార్ ఫాస్ట్‌గా నన్ను మనీ మేనిఫెస్టేషన్ జరగాలి. నేను అనుకున్న కోరికలు తీరాలంటారు. అందుకోసం ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అంటే పిల్లో మెథడ్. ఇక్కడ మనం చూడొచ్చు మేడం. దీన్ని పిల్లో మెథడ్ ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో మేనిఫెస్టేషన్ చాలా మంది అడుగుతారు. సార్ వాట్ ఈస్ ద అంటే రాత్రిపూట చేసే మేనిఫెస్టేషన్ మెథడ్స్ కొంతమంది చెప్పమని అడుగుతుంటారు. వారి కోసం ద బెస్ట్ మెథడ్ ఏందంటే పిల్లో మెథడ్ మేడం. మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం మేడం. ఓకే. ఫస్ట్ పిల్లో మెథడ్ ఏంటంటే మనం దీన్ని ఎక్కువ రాత్రి పూట మనం ఉపయోగించుకోవాలి ఈ మెథడ్‌ని. సో, పవర్‌ఫుల్ నైట్ అందులో ఫస్ట్ స్టెప్ 1 చూస్తే చూస్ వన్ డిజైర్. చాలా మంది ఏమంటారు చేస్తారంటే 1, 2, 3, 4 పెట్టుకుంటారు. నేనేమంటాను ఏదైనా ఒకటి పెట్టుకోండి. చూస్ వన్ డిజైర్. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదండీ హరిత గారు, ఏంటి చెప్పండి? కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనో, కొంతమందికి కారు, గోల్డ్, జాబు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. బిజినెస్‌లో గ్రోత్, సక్సెస్. ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. ఆ కోరికకి నెరవేరాలి అంటే ఫస్ట్ ఆ కోరికను చాలా క్లారిటీగా పేపర్‌పై రాసుకోవాలి మేడం. ఫస్ట్ కోరికను ఒకటే ఎంచుకోండి. ఆ ఎంచుకున్న కోరికను పేపర్‌పై రాయండి. అది రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కోరికను రాసిన తర్వాత ఆ కోరికని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఊహించుకోవాలి. ఎప్పుడైతే కోరిక రాసుకొని వారు ఊహించుకోవడం మొదలుపెట్టారో ఆ కోరికనేంటంటే హరిత గారు ఫాస్ట్‌గా వస్తుంటుంది. అయితే ఏంటి సార్ ఎలా కోరిక రాసుకోవాలంటే మామూలుగా మనం అనుకునే దానికంటే రాసుకుంటే మైండ్ లో ఎక్కువ గుర్తుంటుంది. యెస్. యెస్. అవునండి. నాకు ఎక్స్‌పీరియన్స్ ఇది. పవర్‌ఫుల్ నైట్ మేనిఫెస్టో చూస్ వన్ డిజైర్ మేడం. ఏదైనా ఒక డిజైర్ ఎంచుకోండి. క్లియర్‌గా ఉండాలి, పాజిటివ్‌గా ఉండాలి, ప్రెజెంట్ టెన్స్‌లో రాయండి. ఏంటంటే ఎగ్జాంపుల్ మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ. ఎలా అంటే మనీ నాకు ఈజీగా నాకొస్తుంది. ఇలా రాసుకోవచ్చు ఒకటి. ఇంకొకటి ఏందంటే ఇప్పుడు జాబ్ రావాలని మీరు అనుకున్నారు మేడం. నాకు జాబ్ వచ్చింది. సో, జాబ్ వచ్చి నేను హ్యాపీగా ఉన్నాను. ప్రెజెంట్ ఏంటంటే నాకు జాబ్ వచ్చి నేను హ్యాపీగా ఉన్నాను. సో, ఇట్లా నేను నా బిజినెస్ గ్రోత్ అవుతూ ఉంది. నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. సో, మీకు ఏ కోరిక అయితుందో ఒకటే ఎంచుకొని ఆ ఒక్కదాన్ని రాయాలి. స్టెప్ 2కి మనం వెళ్ళినట్టయితే దీన్ని స్టెప్ బై స్టెప్ మనం చేయాలండి. స్టెప్ బై స్టెప్ మనం చేయాలి. రైట్ యువర్ డిజైర్ ఏదైతే ఉందో చాలా ఇంకొంచెం క్లారిటీగా పేపర్ పైన రాయాలి. ఇంకా వీలుంటే యెల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్‌తో రాయమని చెప్తారు. సో, ఎందుకంటే యెల్లో కలర్ పైన యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ హెవీ కాంబినేషన్. స్పిరిచువాలిటీ కూడా కనెక్టివిటీ ఉంటుంది. పసుపు, కుంకుమ. ఎట్ ది సేమ్ టైమ్ యెల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్‌తో రాసినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. సో, అందుకోసం ఏం చేయాలి, ఉదాహరణకు థాంక్ యూ యూనివర్స్ మై ఇన్‌కమ్ ఈస్ ఇంక్రీజింగ్. నా ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది అని రాసుకోవాలి. ఒకవేళ ఇన్‌కమ్ పెరుగుతుంది అనుకోవాలనుకున్న వాళ్ళు థాంక్ యూ యూనివర్స్ మై ఇన్‌కమ్ ఈస్ ఇంక్రీజింగ్. అండ్ స్టెప్ 3 గనక మనం చూసినట్టయితే కీప్ పేపర్ అండర్ పిల్లో. మనం ఏం చేయాలి, ఆ పేపర్ ఉంది రాసుకున్నాం కదా మేడం, మనం కోరుకున్నట్టు పేపర్ ఉంది కదా, ఆ పేపర్‌ని ఏం చేయాలంటే పిల్లో కింద పెట్టుకోవాలి. ఫోల్డ్ ద పేపర్ అండ్ ప్లేస్ అండర్ యువర్ పిల్లో. రాత్రంతా సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. అడుగుతుంటారు హరిత గారు, ఏంటి పిల్లో ఏంటి? పిల్లో కింద పేపర్ పెట్టుకుంటే నిజంగా ఎట్లా జరుగుతుందని అడుగుతుంటారు విమర్శకులు. చూడు మేడం, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏందంటే అక్కడ పిల్లో కింద పేపర్ పెట్టుకున్నంత మాత్రం కాదు మేడం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే మనం పడుకునే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తామో అది జరుగుతుంది. సపోజ్ వేరే వేరే ఎన్నెన్నో పనులుంటాయి మేడం. మనం బిజీ లైఫ్‌లో అదే కలలో కూడా వస్తుంది. యెస్. ఎగ్జాక్ట్‌గా. అందుకోసమే మన కోరికని ఏదైతే ఉందో పేపర్‌పై రాసుకొని లాస్ట్ టాస్క్ అదే గదా! పిల్లో కింద పెట్టుకుంటాం. సో, మనకేం ఫీలింగ్ ఒస్తది? నా హెడ్ కింద ఆ కోరిక రాసుకోవడం ఒక పేపర్ ఉంది అన్న ఫీలింగ్‌తో లాస్ట్‌లో పడుకుంటారు. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రోగ్రామింగ్. అదే రియల్‌గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. అయితే ఇంకొక దాన్ని చూసినట్టయితే స్లీప్ విత్ ఎమోషన్. అంటే పడుకునేటప్పుడు కూడా ఎలాంటే ఎమోషన్‌గా, హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా పడుకోవాలి. చాలామంది ఏందంటే అందరికుంటాయి టెన్షన్స్ గాని, స్ట్రెస్ గాని అందరికుంటాయి. బట్ ఎవరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేదే ఓకే. వారి పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక చూస్తే ఇమాజిన్ డిజైర్ ఆల్రెడీ ట్రూ. మనం ఏదైతే రాసామో పేపర్ పైన అది ఆల్రెడీ నిజంగా జరిగింది అని భావించాలి. అండ్ హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ ఫీల్ చేయాలి. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు మన లోపల ఏముండాలంటే హరిత గారు హ్యాపీగా ఉండాలి. అండ్ గ్రాటిట్యూడ్‌గా రాయాలి. ఎప్పుడైతే హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్ యాడ్ అయ్యాయో ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. జరిగినట్టుగా ఫీల్ చేసి నిద్రపోవాలి. ఆల్రెడీ ఇప్పటికే నా దగ్గర ఉంది అనేసి ఆ పేపర్ రాసారు కదా! ఆ పేపర్ రాసిన దగ్గర పిల్లో కింద పెట్టుకొని హ్యాపీగా మీరు నిద్రపోవాలి. అలా మనం అనుకున్నది జరిగింది జరిగింది. అని పాజిటివ్‌గా ఆలోచించి పడుకోవాలి. లాస్ట్ చిట్ట చివరి థాట్ అదే అవ్వాలి మేడం. అదైతే మనం స్టెప్ 5లో మనం ఏం చేస్తామంటే డూ ఫర్ 7 నైట్స్ మేడం. 7 రాత్రులు. ఏం చేయాలంటే సేమ్ డిజైన్ ఒకటే ఎంచుకోండి. ఒకటే దాన్ని పేపర్‌పై రాయండి. 7 రోజులు ప్రతిరోజు రాయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కంపల్సరీగా ఊహించుకొని పడుకోవాలి మేడం. అలా పడుకుంటే ఏమవుద్దో చెప్పనా, కన్సిస్టెన్సీ చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతది మేడం, కన్సిస్టెన్సీ ఉండదు. ఈరోజు చేస్తారు, రేపు చేయరు.
మళ్ళీ ఎల్లుండి చేయాలి. అయితే నేనేమంటానంటే 7 డేస్ అంటే రాత్రి పడుకునే ముందు కంప్లీట్‌గా ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి. అలా జరిగినట్టు ఊహించుకొని 8థ్ డే కల్లా ఏదో ఒక సొల్యూషన్ వస్తది. కొంతమందికి ఇలా చేస్తే నాకొస్తది. ఒక ఐడియా చాలు మేడం లైఫ్ మారాలంటే పెద్ద పెద్ద అవసరం లేదు. 6లో గనక మనం చూసినట్టయితే మన లైఫ్‌లో ఎన్నెన్నో మార్పులు రావాలనుకుంటామండి. బట్ ఎలా వస్తుందంటే ప్రాపర్ ఐడెంటిటీ అంటే రాత్రి పడుకునే ముందు కొంతమంది అడుగుతారు. సార్ ఎందుకు జరుగుతది ఇది అంటారు. వారి మైండ్ సెట్‌లో గనక నాకిది ఇప్పటికే జరిగింది అనే భావన గనక బలంగా ఉంటే ఫాస్ట్‌గా వారు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది అడిగేదేంటంటే ఎలా జరుగుతది సార్ అంటారు. సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ పడుకునే ముందు ఎక్కువ జరుగుతది మేడం. పడుకునే ముందు సబ్‌కాన్షియస్ మైండ్‌లో గనక ఏదైతే మనం విత్తనం నాటుతామో అంటే ఏదైతే ఆలోచిస్తామో అదే రియాలిటీకొచ్చేస్తుంటుంది. అంటే ఏంటి? ఎలా నమ్మాలి మేమసలు? యెస్. ఇప్పటివరకు మేము ఎన్నో బ్యాచెస్ కనెక్ట్ చేసాం మేడం. ఆ బ్యాచెస్‌లో ఒక్కొక్క బ్యాచ్‌లో ప్రతి బ్యాచ్‌కి న్యూ టాపిక్ చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే బ్యాచ్‌కి సేమ్ ఉండేది. బట్ ఇప్పుడేం చేసామంటే ఈ 134 బ్యాచ్‌లు కంప్లీట్ చేసాం మేడం. ఓకే. నేనేమనుకున్నానంటే ప్రతి బ్యాచ్ న్యూ టాపిక్స్. ఎవ్రీడే న్యూ టాపిక్. ప్రతి బ్యాచ్‌కి న్యూ టాపిక్. సో, ఇలా మేము చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్‌లో వాళ్ళకి ఏం కావాలి మేడం? రిజల్ట్సే కదా! సో, రిజల్ట్స్ వచ్చేంత వరకు మేము ఏం సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు నుంచి లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ వాళ్ళు మా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. అంటే ఇదివరకు ఏందంటే ఒక 12 డేస్, 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్ అలా ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫుల్ ఆఫ్ కమిట్మెంట్‌గా ఉన్నాం. అంటే మీకు రిజల్ట్స్ ఇచ్చేంత వరకు మేము మీతో పాటు ఉంటాం. సో, అలాంటి కమిట్మెంట్‌తో ఇప్పుడు విశ్వం విజయ అకాడమీ అనేది వర్కౌట్ చేస్తుంది. కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు అంటూ ముందుకెళ్తుందండి హరిత గారు. ఓకే. ఏంటండి ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏంటంటే గూగుల్ ఫార్మ్ ఉందండి. అంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా మీరు గూగుల్ ఫార్మ్ నింపిన వెంటనే అక్కడ ఏమొస్తదంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఓపెన్ అవుతది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో వారు జాయిన్ అవుతే ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ఒక ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత మీ ఇష్టం. మీరు 12 డేస్‌కి అటెండ్ అవ్వచ్చు. లేదా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడింగ్ రైట్ నౌ. సమస్య ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ దానికి పరిష్కారం చూపిస్తుంది. విశ్వం విజయ్ అకాడమీ అందుకే ఉంది అంటున్నారు. అవునండి. థాంక్ యూ విజయ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్. దాన్ని ఈ రోజు కూడా కంటిన్యూగా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా. మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు.